ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం జనవరి సనాతన శారదలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన రామకథారస వాయును అని మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. జనసుఖదాయకుడు, రవికుల నాయకుడు, కౌసల్య కిశోరుడు, వసుదేవనందనుడు, గోపీజన వల్లభుడు, గోలోకవాసుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు రాజవంశములందు జన్మించిన వార్త వేదశాస్త్రములను సూచించుటచే భగవద్దర్శనార్థమై అప్పటికప్పుడు రాజులను చేరుటకు వీలుగా ఉండదనియు, చేరినను దైవానందమును మనసారా అనుభవింప సాధ్యము కాదనియు ఆలోచించి కొందరు దివ్య దృష్టి గల మహనీయులు ముందుగానే ఆయా రాజుల కొలువు కూటములు చేరి దైవరాకై తప్పించుచుందరు. అట్టివారే వశిష్ఠ, వామదేవ, విశ్వామిత్ర, గౌతమ, గర్గ, అగస్య ఇత్యాది మహారుషులు. వీళ్ళకేమి కోదవా త్యాగులు, విరాగులైనటువంటి ఈ ఋషులు రాజుల చెంత చేరి వ్యర్థ ప్రసంగములుగా వెంచ రాజులు కొలువు కూటములు చేరలేదు, లేదా వారి కానుకలు అందుకొనుటకు కానీ కాదు, వారందించేటువంటి తలభారపు బిరుదులను తగిలించుకొనుటకు కానీ ప్రభువుల చేతను చేరలేదు. విశ్వనాథుని దర్శనమునకు, ధర్మ రక్షణ దీక్షకు లోకపాలకులను చేరిరి. వేరు కారణము లేవు. ఆనాటి రాజులు కూడాను దైవచింతన తత్పరులై ప్రజా పరిపాలనకు తగిన మార్గములను పండితుల వలనను ఋషుల వలనను తెలుసుకొన తమకు తామే ఆశ్రమములకు పెళ్ళుటయో లేదా వారలను రాజభవనములు రప్పించుటయో జరిపించి ఆలోచించేవారు. ఆనాడు స్వార్థరహితులకు ఋషులు, అధికార వాంఛారహితులకు పండితులు రాజులకు సలహాదారులుగా ఉండుటచే ఆనాడు తిండి గుడ్డలకు కానీ తీర్థగృహములకు కానీ ఎట్టి కొరతయు లేక నిత్య కళ్యాణ పచ్చని తోరణములతో ప్రజాస్వామ్య ప్రభు దేహముగాను, ప్రభువే ప్రజల గుండెలుగాను తలంచి స్మరించి వరించి ధరించిరి అని శుక్ల మహర్షులు చర్యలను వాంఛలను నిర్దాక్షిణ్యముగా నిండు సభలో గంటవలే మ్రోయించెను. సూచితిరా, మహనీయులు ఏ పని చేసినను ఎవరితో చేరినను లక్ష్యము దైవతత్వంపై ఉండుటచే సర్వకర్మలు ధర్మరూపమును ధరించి లోకమును ఉద్ధరించెను. పారాయణమును సలుపు వేళ, పఠనము గావించు వేళ లక్ష్యమును దైవభావను చేర్చి కథలోని వంకరలను వంటిలోని చేర్చగా నిశ్చల నిష్ఠతో నీతి నిజాయితీలను మది ఉంచి కర్తవ్యమును నివర్తించవలను. ధర్మ సంరక్షణార్థమై అవతరించు దైవము సమస్త ప్రాకృత లీలలను సాధారణ మానవులే చేయవలెను. కారణము లోకులకు ఆదర్శం అందించుటకు, అనుభూతులు కలిగించుటకు, లీలల చూచుటకు సామాన్యమైనటువంటిగా కంటికి కనిపించినను అందులోని రసము, సరసము, సౌందర్యము, పుష్టి విశ్వమును మోహింపజేయును. హృదయముల పరిశుద్ధపరచును, మనసుల మరిపించును, మాయను వదిలించును, మధురత్వము అందించును. ప్రాకృతములుగా కనిపించు తన లీలలన్నీయు ఆ ప్రాకృతములే, మాననీయములే, దివ్యములే. రామచరిత్ర వ్యక్తి చరిత్ర కాదు, విశ్వచరిత్ర అనియే చెప్పవచ్చును. రాముడు సమిష్టి స్వరూపుడు, సర్వవ్యాపకుడు. రామచరిత్ర కొంతకాలం మాత్రమే జరిగినని తలంచరాదు. ఇది ఆద్యాంతరహితమైనటువంటి చరిత్ర. రామేచ్ఛ లేక చీమైనను కుట్టదు, ఆకలిను రాలదు. ప్రకృతి ఎందలి పంచభూతములు రామేచ్ఛ వలనే తమ తమ కర్తవ్యములను నిర్వర్తించున్నవి. దృశ్య గోచరమగు సమస్త వస్తుజాలములందు గల ఆకర్షణ శక్తి ఆ రామచంద్రుడు. ప్రకృతి ఆకర్షణ చేతనే లోకము జరుగుతున్నది. ఆకర్షణే లేకున్నా ప్రకృతి లేదు, అనగా రాముడు లేకున్నా లోకమే లేదు. సాయిరామ్. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.